సాటర్డే ప్రోమో చూసిన తర్వాత నాకేమనిపించిందంటే సార్ కరెక్టే అని నాగార్జున గారు నాకు కరెక్ట్గానే అడిగారనే ఫీలింగ్ అయితే వచ్చింది. మెయిన్గా లత్కూర్ హరీష్ అని నాగార్జున గారు సంబోధించడం అది నాకు కరెక్టే అనిపించింది నాకు. ఎందుకంటే హరీష్ తనను నువ్వు మీరు అని అన్నప్పుడు తీసుకున్నప్పుడు వేరే వాళ్ళని లత్కోర్ అనే విషయం లత్కోర్ మాటలు మాట్లాడడం, లత్కోర్ చేతలు చేయడం అని వాడటం అది 100% తప్పని నాగార్జున గారు అయితే అతనికైతే వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే పవన్ అదేవిధంగా రీతు వాళ్ళ ఇద్దరి మధ్య మీరు లత్కోర్ పనులు చేస్తారన్న ఒక ఏదైతే మాట్లాడినాడో అది తను అనడం 100% కరెక్ట్. ఎందుకంటే లత్కోర్ అనే పదం తప్పు కాకపోవచ్చు, కానీ అతను మీరు నువ్వు అన్నప్పుడు తీసుకున్నప్పుడు వేరే వాళ్ళు అతను లత్కోర్ అంటే ఎలా తీసుకుంటారు, ఇది మాత్రం 100% తప్పు. అదేవిధంగా రీతు అదేవిధంగా శ్రీజ అయితే శ్రీజని అయితే తను సంచాలకురాలు ఉన్నప్పుడు అది కన్ఫ్యూజన్లో తీసుకున్న ఆ డెసిషన్ని తప్పని సార్ అయితే నాగార్జున అయితే దాన్ని డిస్కషన్ చేయడం జరిగింది. అందులో శ్రీజాది అతను కన్ఫ్యూజన్గా సంచాలకురాలుగా కొంచెంసేపు అది కొంచెం కన్ఫ్యూజన్గా చేసినప్పటికీ దానిని ఎవరు బజర్ తొందరగా తను చూడలేదు కాబట్టి దాన్ని డిస్కషన్ చేశారు. అదేవిధంగా రీతు వేరే వాళ్ళు చెప్తూ వింటుంది అని ఒక కాంటెక్స్తో నాగార్జున గారు అయితే రీతుని నడవడం జరిగింది. మేము ఫైనల్గా చెప్పండి, నాగార్జున గారు సాటర్డేలో మంచి ఫైర్ అవుతున్నారు అనిపించింది నాకు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.